మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు వారి యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే మరికొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో కొన్ని ఏదైతే వారు డిసైడ్ చేశారో, వారు ఎంపిక చేసినటువంటి బస్సులు ఉన్నాయో వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయటానికి కసరత్తు పూర్తి చేశారు. దానికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని. ఇటువంటి సందర్భంలో ఇప్పటికే ఆటో డ్రైవర్లు కానీ, టాక్సీ డ్రైవర్లు వారికి కూటమి అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే క్రమంలో కూటమి అలసత్వం ప్రదర్శిస్తుంది, నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి ఇక మేము తాడో పేడో తేల్చుకుంటాం, మేము ఎలా కనిపిస్తున్నాం, మాకు మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోవాలి అని తాజాగా ఆందోళన చేశారు విజయవాడలో. ఇలాంటి సందర్భంలో మరికొద్ది గంటల్లోనే ఈ పథకం ప్రారంభించబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైనా మహిళలు బయటకు వస్తే ఎక్కువగా బస్సుల కంటే ఆటోలను ఆశ్రయిస్తారు. అది డైరెక్ట్గా మాట్లాడుకున్నా షేరింగ్ ఆటో అయినా సరే. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెడుతుంది కాబట్టి వారు దుర్భరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే మన పక్క రాష్ట్రం తెలంగాణలో చూసాం ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో. వారు ప్రతిరోజు దాదాపుగా 4 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు అప్పట్లో. అయితే రేవంత్ సర్కారు వారికి కీలకమైనటువంటి హామీ ఇవ్వటం లిఖితపూర్వకంగా దానికి సంబంధించి అమలు చేస్తుంది. వారు ఓకే బాగానే ఉన్నారు. ఆ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారంతో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కూడా సిద్దిరామయ్య సర్కార్ ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు ఒక రకమైనటువంటి పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది. అయితే అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి. ముఖ్యంగా మేము జీవనోపాధి కోల్పోతున్నాం, అలాగే కూటమి మాకిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి, మా యొక్క వెల్ఫేర్ చూడాలి. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో దాంట్లో ప్రధానంగా ఏడాదికి 15,000 రూపాయలు, అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్మిక కుటుంబాలు అంటే రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికులు మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ పథకం ప్రవేశపెడుతున్నారు కాబట్టి మాకు ఇక ఎలాంటి ఆదాయం ఉండదు, అంతంత మాత్రమే ఎక్కువగా బస్సులనే ఆశ్రయిస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాపై దయ ఉంచి మమ్మల్ని ఆదుకునేందుకు సత్వర చర్యలు తీసుకోవాలి, వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. మేమేదో వారిని గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఎందుకనంటే మా కుటుంబాలకు కానీ, మాపై ఆధారపడినటువంటి వారికి ఈ యొక్క జీవనోపాధి ఆటోలే, ట్యాక్సీలే. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం తరపున సహాయం చేయండి. ఎందుకంటే రోడ్డున పడకూడదు మా కుటుంబాలు, మా పిల్లలు. ఏదైతే రవాణా కార్మికులు ఉన్నారో వారి కుటుంబాల్లోనూ, అలాగే వారి పిల్లలకు చదువుకోవడానికి లోను సదుపాయాలు కానీ, అలాగే తక్కువ వడ్డీతో రుణాలు కానీ, ఇలా రకరకాలుగా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి సందర్భంలో వాటినన్నిటినీ ఫుల్ఫిల్ చేయండి, నెరవేర్చండి. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి పథకాలు రవాణా కార్మికులకు అమలు చేస్తున్నారు, అవన్నీ అమలు చేయండి. వారు కోరుకున్నటువంటి దాంట్లో తప్పులేదు. ఎందుకనంటే ఎక్కువగా ఉచితం అంటే మన సమాజంలో ప్రతి మనిషి దానివైపే పరుగులు పెడతారు. అందులోనూ మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిని ఏదో తప్పుపట్టడం కాదు. ఎందుకనంటే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇప్పటికే దాదాపుగా ఏడాది గడిచినప్పటికీ ఆ పథకం అమలు చేయట్లేదని చెప్పి మహిళల్లో ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి ప్రభుత్వం. ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి లోటుతో, ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి రాష్ట్రంలో ఈ పథకం ప్రవేశపెట్టడం ద్వారా మరింత ఆర్థికపరమైనటువంటి భారం పడుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. రవాణా కార్మికులు రోడ్డున పడకూడదు, వారి కుటుంబాలు ఆకలితో అలమటించకూడదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత ప్రభుత్వానిదే. వారికి ఏ విధమైనటువంటి సహాయం చేస్తారు, ఎట్లా ఆల్టర్నేటివ్ అనేది చూపిస్తారు
అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. వారు రేజ్ చేసేటువంటిది, మేము ఆటోలను వదిలేస్తాం, మాకు ఏదైనా పని చూపించండి, ఆ పని ద్వారా మాకు ఆదాయం వచ్చేలాగా చూడండి అని. మరి ఆటో డ్రైవర్లు, అలాగే ట్యాక్సీ డ్రైవర్లు, ఇతర రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు డిమాండ్ చేస్తున్నటువంటి వాటిలో అన్నీ కూడా సరైనవే. ఎక్కడ కూడా వారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా చేయడం లేదు, వారు కోరడం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానంతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. తాజాగా ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఈ యొక్క రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు, దానికి ఏం చేయాలనేది స్టడీ చేయండి, ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి. ఆటో డ్రైవర్లు కానీ, రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికులు కానీ వారు డిమాండ్ చేస్తుంది, వారు ఇష్యూ చేస్తుంది ఒకటే, ఎప్పుడైతే మాకు ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటిని నెరవేర్చండి, ఇప్పుడు ఇవి కావు, వారు చేస్తానన్నవే. అందుకే మేమంతా, మా కుటుంబాలు కానీ, మా బంధువులు కానీ, మేమంతా కూటమికే ఓట్లు వేసాం, అధికారంలోకి తెచ్చుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ ఊసే లేదు, ఆ మాటే లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు మాపై దయ చూపించి మా కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. వారి రిక్వెస్ట్లో తప్పేమీ లేదు, దాన్ని తప్పుపట్టడానికి మనం సరిపోం. ఎందుకంటే ఎవరికైనా కుటుంబాలు, పిల్లలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వారు ఎక్కడా కూడా రోడ్డును పడకూడదు. సో ఇలాంటి సందర్భంలో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వానిపై ఉంది అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.